ఈ శాంతిది కంప్లీట్ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. ఇంతకుముందు మనకు శాంతి అంటే ఎవరో తెలియదు బేసికల్లీ. అనుకోకుండా తెర మీదకి ఒక హస్బెండ్ వచ్చి మా ఆవిడకి ఒక బిడ్డ పుట్టింది, దానికి తండ్రి నేను కాదు, ఆవిడని అడగండి అని ఎలిగేషన్ పాస్ చేశాడు. సరే పోన్లే వాళ్ళ రంగు భాగవతం మనకెందుకు అనుకుంటే ఆయన ఎలిగేషన్ పాస్ చేసింది సాక్షాత్తు విజయసాయి రెడ్డి పైన. అంటే ఓ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గత ప్రభుత్వంలో ఆ రేంజ్ మనిషి. ఇప్పుడు సడన్గా ఒకవేళ ఏదన్నా అయ్యి జగన్ జైలుకి వెళ్ళినా ఇంకేదన్నా అయినా కూడా ఆయనే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండేవాడేమో, ఆ రేంజ్ కేటగిరీ మనిషి. సో తన మీద ఎలిగేషన్ పాస్ చేశాడు. నా బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి, నేను కాదు అన్నాడు. ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, నేను 2022 ఆ టైంలో ఇంటికి వచ్చాను. అంటే మేము కొంచెం నేను విదేశాల్లో ఉంటున్నాను, మాకు 2 కవలలు, ఒకరు నా దగ్గర ఉన్నారు, ఒకరు మా ఆవిడ దగ్గర ఉంది. తల్లిని చూపించాల్సిన బాధ్యత నాకుంది, అలాగే ఆ పిల్లకి తండ్రిని చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఆనందం తట్టుకోలేక ఇద్దరము యారాడ బీచ్కి వెళ్ళి డ్యాన్సులు కూడా చేసాం. అవన్నీ వీడియోలు ఉన్నాయి. ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత బాయ్ బాయ్ అని చెప్పుకున్నాం. ఒక 1 month తర్వాత ఈవిడ ఫోన్ చేసి నువ్వు కంగ్రాచులేషన్స్ తండ్రి కాబోతున్నావు అనింది. అలా ఎలా కుదురుద్ది? వచ్చి 1 month అయింది, అక్కడికి వచ్చి 1 month అయింది, మరి 3 months ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అని చెప్పేసి గట్టిగా గదమాయిస్తే విజయసాయి రెడ్డి అని చెప్పేసింది హస్బెండ్తో. అంటే అప్పుడు చెప్పలేదు అంటే ఈయనంటే సరే మేబీ ఎక్కడన్నా మిస్టేక్ లో అయ్యి ఉండొచ్చు అన్నట్టుగానే కామ్గానే ఉన్నారంట అప్పుడు కూడా పాపం. అయితే ఆయన ఏం చేశాడు, సరే అయ్యిందేదో అయ్యింది, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా, నాకు ఒక 30 crores ఇవ్వు, లేకపోతే ఈ విషయం నేను అందరికీ చెప్పేస్తా అని చెప్పిన బ్లాక్మెయిల్ చేశాడు. నేను ఎవరినో తెలుసా, నేనేంటో తెలుసా, నీకు మాత్రమే శాంతిగా తెలుసు, కానీ నా వెనకాల ఏముందో తెలుసా అని బెదిరించింది. పోరా అని చెప్పి, ఈ పిల్లని కూడా నువ్వే ఉంచుకో అని చెప్పి ఇచ్చేసింది. నన్ను ఇంత రెచ్చగొడతావా, ఉండు నీ సంగతి చెప్తానే ఆయన మీడియాకి ఎక్కాడు. ఈ విషయం అప్పుడు మనకు బయటికి వచ్చింది. ఇక తర్వాత ఒక్కొక్కటిగా నెక్స్ట్ సరే బిడ్డకి తండ్రి ఎవరు, విజయసాయి రెడ్డి. ఆయన అడిగితే నవ్వేచి నాకు సంబంధం లేదని చెప్పి మీడియా మీద రంకెలేసాడు, రక్కేసాడు అందరినీ. ఆయన కూడా సీరియస్గా మీరు అందరు నా గురించి పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు, తొక్కలే, నేనే ఓ ఛానల్ పెట్టుకుంటా, అప్పుడు మీ అందరి గురించి నేను కూడా ఇలాగే రాస్తా అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే పెట్టుకుంటే పెట్టుకోండి, నీ ఛానల్ నీ ఇష్టం. ఆ తర్వాత ఏమైంది, ఈయన వెళ్ళి అసలు నీ బిడ్డకి తండ్రి ఎవరు శాంతి అని గట్టిగా అడిగితే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అవునండి ఆయనతో నేను 2016లో విడిపోయాము, మాకు 2013లోనే పెళ్ళయింది, 3 ఏళ్ల సంసారమే మేము విడిపోయాం, పెద్దలు కుదిర్చిన పెళ్ళి, అలాగే పెద్దలు కుదిర్చినట్టుగానే విడిపోయి మేము ఒక బాండ్ పేపర్ విడిపోతున్నాను కటీఫ్ అని రాసేసుకున్నాం, అయిపోయింది. అప్పుడు నీకు హాఫ్ నాకు హాఫ్ లాగా కవల్ని పంచుకున్నారు. తర్వాత నేను లా చదివే రోజులో నాకు సుభాష్ రెడ్డితో పరిచయం ఏర్పడింది, ఆయనతో కలిసి నేను సహజీవనం చేశాను, అలా నాకు ఈ బిడ్డ కలిగింది అని చెప్పింది. కానీ విజయసాయి రెడ్డి కాదు సుభాష్ రెడ్డి అని ప్రెస్ ముఖంగా గట్టిగా చెప్పేసింది. సరే అని అందరూ అటువైపు తిరిగారు. ఈయన వెళ్ళి సుభాష్ రెడ్డిని పర్సనల్గా గోకితే ఆయన ఏమన్నాడు, అయ్యో నాకు పిల్లలు ఉన్నారు, అనవసరంగా నా పేరు చెప్పకు. మరి నీ పేరు ఎందుకు వచ్చింది? అప్పుడెప్పుడో ఆవిడ డెలివరీ టైంలో సంతకం పెట్టి రమ్మంటే వచ్చాను నేను, సంతకం తండ్రినే నేను, కానీ వరుసకు నాకేం సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చాడు. ఆ ఆడియో బయటకు వచ్చింది. ఇకపోతే ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనే ఇష్యూ, ఇదంతా వీళ్ళ రంగు భాగవతం, మనకు అనవసరం, అసలు సమాజానికి అవసరం లేని ఒక పిచ్చి కథ ఇది, వాళ్ళు ఎలాగైనా చావని. ఇప్పుడు బయటకు ఏమొచ్చిందంటే ఆయన పాస్ చేసిన లాస్ట్ వర్డ్, నేను వెళ్ళేటప్పుడు ఆవిడ దగ్గర ఇంత బంగారం మాత్రమే ఉండేదండి, నేను వచ్చిన తర్వాత పెద్ద రిచ్ అయిపోయింది, విల్లాలు కొనింది, హైదరాబాద్లో విల్లా ఉంది, మంగళగిరిలో విల్లా ఉంది, జగన్ తాడేపల్లిగూడెం హౌస్ ఇక్కడ ఉంటే కూతవేటు దూరంలో కూడా ఒక పెద్ద బంగ్లా కడుతుంది, దాంట్లో ఒక రోజుకు 40 నుంచి 50 మంది పనిచేస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చాడు. గబగబా పనులు అవుతున్నాయి, ఇన్ని ఆశలు ఈవిడికి ఎలా వచ్చాయి, ఇప్పుడు ఇంత బంగారం ఉంది ఈవిడి దగ్గర అంటే విజయసాయి రెడ్డి అండలేంది ఉండదు కదా అని ఇప్పుడు దేవాదాయ శాఖ ముందుకొచ్చింది.